హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సో ఈరోజు నేను చేయబోయే వంట అయితే ఇది దోసకాయ పచ్చడి అండి. దానికోసం 2 దోసకాయలు అయితే తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి, ఇది వచ్చేసి టమాటా, ఇది వచ్చేసి చింతపండు కొంచెం, అలానే జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం ధనియాలు తీసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇలా దోసకాయ చెక్కు తీసుకుంటున్నానండి. సో ఈ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అలానే ఈ దోసకాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దోసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలా. సో మధ్యలోకి వచ్చేసండి ఇలానే ఈ టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ లైట్గా వేడయ్యాక ఫ్రెండ్స్ దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకుందాం. దాంట్లోనే కొన్ని వెల్లుల్లి వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ జీలకర్ర కూడా వేగాక ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే దోసకాయ ముక్కలు తీసుకున్నానండి. దోసకాయ ముక్కలు వేపుతున్నాను. కొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఇవి లైట్గా. దీంట్లోనే కొంచెం చింతపండు, టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అవి మగ్గాలి బాగా. మూత పెట్టేస్తాం.
ఫ్రెండ్స్ దీంట్లోనే కొంచెం పసుపు వేసాను, అలానే కరివేపాకు వేసాను, కొంచెం కొత్తిమీర వేసాను. ఫ్రెండ్స్ ఇవి కొంచెం మగ్గాలి, ఇంకా బాగా ఉడకాలి ఇవి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకొని మనము తినేయడమే. టేస్ట్ చేద్దాం. సూపర్ టేస్టీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.